హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. సో ఇలా సెషన్లో వచ్చేసి మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో సెకండ్ యూనిట్ నుండి ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ అంటే ఏంటి అని అంటే, మన ఫోరియర్ సిరీస్ ఫార్మ్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో ఏ విధంగా అయితే మనం రీప్రజెంట్ చేస్తామో అనేది మనం ఈ సెషన్లో చూద్దాం. ఓకేనా. కన్సిడర్ ఏ సైనుసైడల్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా నాట్ టీ ఈజ్ ఎ పీరియాడిక్ సిగ్నల్ విత్ పీరియడ్ t ఈక్వల్ టు 2π/ω0. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే, మనం ఒక సైనుసైడల్ సిగ్నల్ని తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. సైనుసైడల్ సిగ్నల్ వచ్చేసి ఏంటి, దాన్ని మనం ఎక్స్ ఆఫ్ టీతోని రిప్రజెంట్ చేస్తున్నాం. సో దట్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా నాట్ టీ. ఓకేనా. మనకి సైనుసైడల్ సిగ్నల్ ఏంటి, ఏ సైన్ ఒమేగా నాట్ టీ అనేటువంటి ఒక సైనుసైడల్ సిగ్నల్ అనమాట. ఓకేనా. ఈ సైనుసైడల్ సిగ్నల్లో మనకి టైం పీరియడ్ ఎంత, t ఈక్వల్ టు 2π/ω0 అనేటువంటిది ఒక మనకి టైం పీరియడ్. సో the sum of two sinusoids is periodic provided that the frequencies are integral multiples of fundamental frequency omega naught. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి టూ సైనుసైడల్ సిగ్నల్స్ పీరియాడిక్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. అవి ఎట్లా, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్. మనకి మల్టిపుల్స్, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఏంటి అంటే ఒమేగా నాట్ అనేటువంటి ఫ్రీక్వెన్సీ రూపంలో మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. హెన్స్ వీ కెన్ షో దట్ ఏ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఎ సమ్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్ whose frequencies are integral multiples of omega naught is a periodic signal. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే, మన సైనుసైడల్ సిగ్నల్ని దేంతో ఎక్స్ ఆఫ్ టీతో రిప్రజెంట్ చేసాం. సో వీ కెన్ షో దట్ ఏ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అనేటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో దీన్ని మనం దేంతో సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దాంట్లో వచ్చేసి మన సైన్ ఫంక్షన్ ఉంటుంది, కొసైన్ ఫంక్షన్ ఉంటుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ దేంతో, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఒమేగా నాట్ అనేటువంటి ఇంటిగ్రల్తోని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది మనకి పీరియాడిక్ సిగ్నల్. ఓకేనా. మన పీరియాడిక్ సిగ్నల్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాము అంటే, ఫోరియర్ సిరీస్లో మనం మెన్షన్ చేసేది ఓన్లీ పీరియాడిక్ సిగ్నల్ కాబట్టి దీన్ని మనం పీరియాడిక్ సిగ్నల్ అంటున్నాం. ఓకేనా. లెట్ ద సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ బి ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు a0 ప్లస్ a1 కాస్ ఒమేగా నాట్ టీ ప్లస్ a2 కాస్ 2 ఒమేగా నాట్ టీ ప్లస్ అప్ టు ak కాస్ k ఒమేగా నాట్ టీ ప్లస్ b1 సైన్ ఒమేగా నాట్ టీ ప్లస్ b1 సైన్ ఒమేగా నాట్ టీ ప్లస్ b2 సైన్ 2 ఒమేగా నాట్ టీ అప్ టు bk సైన్ ఒమేగా నాట్ టీ. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ ఆఫ్ టీలో ఏ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఏ వాల్యూలో మనం వచ్చేసి ఫస్ట్ ఒకటి ఏంటిది, కాస్ సిగ్నల్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఏ వాల్యూ ఏదైతే ఉందో ఏ వాల్యూ వచ్చేసి మనకి కాస్తోని రిప్రజెంట్ జరుగుతుంది, కాస్ ఒమేగా నాట్ టీ, a2 కాస్ 2 ఒమేగా నాట్ టీ అలా. నెక్స్ట్ బి వాల్యూ ఏదైతే ఉందో మనం ఈ బి వాల్యూని వచ్చేసి మనం దేంతోని సైనుసైడల్ సిగ్నల్ అంటే సైన్తోని మనం రిప్రజెంట్ జరుగుతుంది. ఓకేనా. ఈ సిగ్నల్ వచ్చేసి మనకి కాంబినేషన్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం కాస్, సెకండ్ వచ్చేసి మనం సైన్తోని రిప్రజెంట్ చేయడం. సో ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు a0 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 to k an కాస్ ఒమేగా నాట్ టీ ప్లస్ bn సైన్ ఒమేగా నాట్ nt. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఇలా రాసినటువంటి సిగ్నల్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తామంటే, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు a0 అనేది అన్నిటికీ కాన్స్టెంట్ కాబట్టి మనం కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసాం. సో సమేషన్ n ఈక్వల్ టు 1 to k n ఈక్వల్ టు 1 to k అని ఎందుకు రాసామంటే, a1 a2 అప్ టు k వాల్యూ తీసుకున్నాం కాబట్టి n ఈక్వల్ టు 1 to k అనమాట. an కాస్ ఒమేగా నాట్ టీ, an కాస్ ఒమేగా నాట్ టీ ఎందుకు తీసుకున్నాము అంటే n వాల్యూ 1 2 3 ఇలా అవుతుంది కాబట్టి చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ an కాస్ ఒమేగా నాట్ టీ. నెక్స్ట్ వచ్చేసి bn సైన్ ఒమేగా నాట్ nt అనమాట. ఓకేనా. bn అంటే n వాల్యూ కూడా వచ్చేసి 1 to k అనమాట. ఓకేనా. హియర్ వేర్ a0 a1 a2 a3 అండ్ b0 b1 b2 అప్ టు bk ఆర్ కాన్స్టెంట్. ఇది వచ్చేసి a వాల్యూస్ అండ్ b వాల్యూస్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఒమేగా నాట్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా నాట్ని మనం దేంతో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఒమేగా నాట్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సిగ్నల్ ఎక్స్ ఆఫ్ 2 be a periodic, it must satisfy the signal x of condition x of t equal to x of t plus tau for all t. ఇక్కడ ఏంటి అంటే సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అనేది పీరియాడిక్ అయితే ఇది ఏ విధంగా సాటిస్ఫై అవుతుంది అంటే, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ ఫర్ ఆల్ స్మాల్ టీ. ఇది వచ్చేసి మనకి పీరియాడిక్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఫార్మ్ అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ అనేది. సో ఇక్కడ దీంట్లో వచ్చి ఫర్ ఆల్ టీ వాల్యూస్కి మనం ఇది ఎక్స్ ఆఫ్ టీ అనేది సాటిస్ఫై కావాలి. సో దీన్ని మనం ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ ఈక్వల్ టు a0 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 to k an కాస్ ఒమేగా నాట్ n t ప్లస్ టౌ ప్లస్ bn సైన్ ఒమేగా నాట్ n ప్లస్
టీ ప్లస్ టౌ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ని ఇక్కడ రాస్తున్నాం. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి టీ వాల్యూ ఏదైతే ఉందో ఈ టీ వాల్యూని వచ్చేసి మనం టీ ప్లస్ టౌ అనేటువంటిది మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. బికాస్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ కాబట్టి. సో ఏ నాట్ ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to k an cos ఒమేగా నాట్ n ప్లస్ టీ ప్లస్ 2π/ω0. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ పీరియాడిక్ కాబట్టి క్యాపిటల్ T ఈక్వల్ టు 2π/ω0 కాబట్టి క్యాపిటల్ T ఈక్వల్ టు 2π/ω0తో రిప్రజెంట్ చేసాం. సో bn sin ఒమేగా0 n ఇంటూ టీ ప్లస్ 2π/ω0. ఓకేనా, ఇక్కడ వరకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ నాట్ ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to kn an కాస్ ఇది మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. ఒమేగా0 ఏదైతే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉందో ఇది వచ్చేసి మనం ఈ టైం పీరియడ్ టీ ప్లస్ టౌతో మనం మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా, కాస్ ఆఫ్ ఒమేగా0 n టీ ప్లస్ 2π/n అనమాట. నెక్స్ట్ బిఎన్ సైన్ ఒమేగా0 n ప్లస్ ఒమేగా0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒమేగా0 ఇక్కడ ఉన్నటువంటి ఒమేగా0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2nπ అని రాస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఒమేగా0 n టీ ప్లస్ 2nπ. దెన్ a naught plus summation n equal to 1 to k then an cos omega naught nt plus bn sin omega naught nt అని మనం రీప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సైన్ ఇది వాల్యూ ఏమవుతుంది, మనకి వాల్యూ వచ్చేసి మనకి 0 అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది 2nπ కాబట్టి మనకి 0 కాబట్టి మనం ఈ విధంగా రాసుకున్నాం. సో దెన్ x of t plus tau equal to x of t. So this proves that the signal x of t is summation of sine and cosine functions of frequencies 0, omega0, to omega0 up to k omega0 is a periodic signal with time period t అనమాట. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేస్తున్నాము అంటే సిగ్నల్ x of t అనేది సమ్ ఆఫ్ సైన్ అండ్ కోసైన్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటి 0, omega0, to omega0 up to k omega0 అనమాట. ఇది పీరియడ్కి ఎక్కడ విత్ టైం పీరియడ్ టీలో. దెన్ ద ఇన్ఫైనైట్ సిరీస్ ఆఫ్ సైన్ అండ్ కోసైన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ omega0, 0, omega0, to omega0 up to k omega0 is known as trigonometric form of ఫోరియర్ సిరీస్ అనమాట. ఇక్కడ ఈ సైన్ అండ్ కోసైన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏవి ఒమేగా టర్మ్స్లో రీప్రజెంట్ చేస్తాం. మనం దీన్ని ఏమవుతుంది, ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ అంటాం. దీన్ని మనం ఏ విధంగా రీప్రజెంట్ చేస్తాము అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity an cos n omega0 t ప్లస్ bn sin n omega0 t అనమాట. దెన్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ అనేటువంటి వాల్యూ ఇలా ఉంటుంది. a0 అనేది మనకి కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్లో రాస్తాం. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity an cos n omega0 t ప్లస్ bn sin n omega0 t అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి an వాల్యూ అండ్ bn వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి కాన్స్టెంట్ అనమాట. దెన్ a0 వాల్యూ ఏదైతే ఉందో ఈ a0 వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి DC కాంపోనెంట్ వాల్యూని రీప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో a1 cos omega0 t ప్లస్ b1 sin omega0 t అనేది మనకు ఫస్ట్ హార్మోనిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి a2 cos 2 omega0 t ప్లస్ b2 sin 2 omega0 t వచ్చేసి మనకి సెకండ్ హార్మోనిక్ అనమాట. నెక్స్ట్ an cos n omega0 t ప్లస్ bn sin n omega0 t వచ్చేసి మనకి nth హార్మోనిక్. ఇవి వచ్చేసి మనకి కాస్ సైన్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్ వచ్చేసి మనకి హార్మోనిక్ ఫార్మ్స్ని హార్మోనిక్ కాంపోనెంట్స్ని రీప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా.